రైట్. సౌండ్ తగ్గించి పెట్టినానా? ఓకే. ఈరోజు మనం చర్చించబోయే అంశము రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన పరిణామం లేక ఫలితాలు. రెండవ ప్రపంచ యుద్ధ ఫలితాలు మనము ఈరోజు డిస్కస్ చేయాలి. మీరు చెప్పండి, ఏం ఫలితాలు జరిగింటాయంటావు? ఏం జరిగింటాయి ఫలితాలు? ఎలాంటి ఫలితాలు? చెడు ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, మంచి ఫలితాలు ఉన్నాయి. యుద్ధం జరిగిన తర్వాత ఫలితాలు చెడుగా ఉంటాయా, మంచిగా ఉంటాయి? సరే. ఫస్ట్ మంచి ఫలితాలు చెప్పండి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన మంచి ఫలితాలు ఏంటి? హ్మ్? సార్ ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేయడం. ఎవరు? హలో సార్ ఐక్యరాజ్య సమితి కుమార్ నాయక్, ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేయడం జరిగింది సార్. వెరీ గుడ్ పాయింట్ యూ రైజ్ కుమార్ నాయక్. దెన్ ఇంకా అదే ఐక్యరాజ్య సమితి నిర్మాణం. ఇంకా మీ నుంచి నేను చెప్పించి తర్వాత మిగతా అని నేను చెప్తాను. ఓకే సార్. చెప్పు కుమార్ నాయక్, ఇంకేమన్నా ఉన్నాయా పాయింట్స్? ఐక్యరాజ్య సమితి నిర్మాణము, ఏర్పాటు చేయడము అది ఒక మంచి నిర్ణయమే లేక మంచి ఫలితమే? ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేయడం అనేది అంతర్జాతీయ స్థాయిలో ఒక అంతర్జాతీయ సంస్థను మనం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు దాని ఎఫెక్టివ్గా మనం చూస్తున్నాం. ఎంత ప్రభావంగా పనిచేస్తుందో మనం చూస్తున్నాం. ఐక్యరాజ్య సమితి దాని అంగాలు మరియు మిగతా భాగాలు ఎలా పనిచేస్తున్నాయి ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికీ ఐక్యరాజ్య సమితి కొనసాగుతూనే ఉంది కాబట్టి. సో మంచి పాయింట్ చెప్పాడు మన కుమార్. ఇంకా ఏమైనా ఉన్నాయి? మంచి ఫలితాలు ఏమున్నాయి ప్రపంచంలో? చెప్పు చెప్పు చెప్పు. సార్ అటామిక్ బాంబుల మీద ఆంక్షలు విధించడం అనుకుంటున్నాను. అటామిక్ బాంబుల పైన ఆంక్షలు విధించడం సార్. ఎస్, యువర్ రైట్. సో అనేక ఒప్పందాలు జరిగాయి నిరాయుధీకరణల దిశగా. ఆయుధీకరణ జరిగింది రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో. నిరాయుధీకరణ దిశగా అనేక ఒప్పందాలు జరిగాయి. అందులో సిటీబీటీ, మీకు 10th క్లాస్లో కూడా చదివింటారు. 1968లో సిటీబీటీ, కాంప్రహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ, పేరు విన్నారా? సిటీబీటీ ఒప్పందం, సాల్ట్ ఒప్పందం, సాల్ట్ 1, సాల్ట్ 2 అని చాలా ఉన్నాయి. మళ్ళీ అవన్నీ చెప్తాను, తర్వాత చెప్తాను. సో ఇది వెరీ గుడ్ పాయింట్ కుమార్ నాయక్ రైస్ట్. దెన్ ఇంకా ఏమేమి ఉన్నాయి నాయక్? చెప్పు నాయక్. రైట్, సరే కానీ ఇక నేనే చెప్తాను 1 by 1. ఫస్ట్ చెడు ఫలితాలే చూద్దాం, ఎందుకంటే మంచి ఫలితాల కంటే చెడు ఫలితాలు ఎక్కువగా ఇచ్చింది. ఎందుకంటే అనేకమైన నష్టం మనకి జరిగింది. ఏంటి చూడండి, హెవీ లాస్ ఆఫ్ లైఫ్స్, ప్రాణ నష్టం, భయంకరమైన ప్రాణ నష్టం జరిగింది. ఎంత ప్రాణ నష్టం జరిగిందంటే ఒకసారి చూస్తే 12 million soldiers were killed and 25 million civilians were killed because of hunger, disease, etc. About 24 million people became injured and handicapped in the battle. The atomic bombs dropped by US in Hiroshima and Nagasaki resulted 160,000 casualties and destroyed the whole city. As a result, as a whole, Second World War was very bad tragedy to mankind. మానవ జాతికే మైన్ మచ్చగా రెండో ప్రపంచ యుద్ధం మిగిలిపోయింది. మ్యాన్ కైండ్ అంటే మానవ జాతి. ఎట్లా నిలిచిపోయిందంటే చూడండి ఒక్కసారి, 12 మిలియన్స్ అంటే, 1 మిలియన్ అంటే మీకు చెప్పాను ఎంత, 10 లక్షలు. 12 మిలియన్స్ అంటే 1,20,00,000. 12 మిలియన్స్ అంటే 12 మిలియన్స్ అంటే 1 మిలియన్ అంటే 10 లక్షలు. 10 మిలియన్లు అంటే కోటి, అంటే 1,20,00,000 మంది సైనికులు చనిపోయారు అన్ని దేశాల్లో కలిపి. అది మిత్ర దేశాలు మరియు యాక్సిస్ పవర్స్, అలైడ్ పవర్స్, యాక్సిస్ పవర్స్, రెండు దేశాలు, అన్ని దేశాలు, ఇరు దేశాలు యుద్ధంలో 25 మిలియన్స్ సామాన్య ప్రజలు చచ్చిపోయారు. అంటే ఎంత? 2,50,00,000 మంది. 2,50,00,000 మంది ప్రజలు, సామాన్యులు చనిపోయారు, కామన్ పీపుల్. ఎట్లా చనిపోయారు? యుద్ధంలో చనిపోయారు. అట్ ది సేమ్ టైం ఆకలితో చనిపోయారు, రోగాలతో చనిపోయారు. రోగాలు ఎట్లాంటి రోగాలు వచ్చాయి?
వైరస్ వచ్చాయని చెప్పాను మీకు. వైరస్ వచ్చింది రెండో ప్రపంచ యుద్ధ సమయంలో. సో కాబట్టి వైరస్ రావడంతో వాళ్ళు వైరస్ బారిన పడి చనిపోయారు, అనారోగ్యంతో చనిపోయారు అని కూడా మనము చెప్పవచ్చు. సో ఇంకా అలా చెప్పుకుంటూ పోతే మనకు ఏమేమి జరిగిన నష్టాలు చూడండి. అది కూడా కనిపించిందా? నువ్వే చెప్తున్నావా? వెరీ గుడ్. జర్మనీ రెండుగా విభజించబడింది, ఆ తర్వాత చెప్తాను మళ్ళీ. సో ఇక్కడ డిసీజ్ వల్ల 24 లక్షల మంది పీపుల్ ఇంజూర్డ్, అంటే 2,40,00,000 మంది ప్రజలు, సామాన్య ప్రజలు అన్ని దేశాల్లోన గాయపడ్డారు, కాళ్ళు చేతులు పోగొట్టుకున్నారు, అవిటి వాళ్ళు అయ్యారు. దాని తర్వాత ఆటమిక్ బాంబు ఎప్పుడైతే హిరోషిమా నాగసాకి మీద నిన్న చెప్పాను మీకు, ఆటమిక్ బాంబు వేయడంతోనే నాగసాకి హిరోషిమాలో రెండో ప్రపంచ యుద్ధము ముగిసిపోయింది. ఆ బాంబులు వేయడంతో 1,60,000 మంది ప్రజలు, సామాన్య ప్రజలు చనిపోయారు ఆటమిక్ బాంబు దాడికి. సిటీ మొత్తం ధ్వంసమైపోయింది. సో అందుకే దీన్ని రెండో ప్రపంచ యుద్ధాన్ని మనకి మానవ చరిత్రలో మాయని మచ్చ అని చెప్పచ్చు. మానవ చరిత్రలో మాయని మచ్చ. ఎప్పుడూ ఇంత నష్టం జరగలేదు, ప్రాణ నష్టము జరగలేదు. ఇక నెక్స్ట్ చూడండి, రెండో కారణం ఏంటి? ప్రాపర్టీ హెవీ లాస్. అదే కాకుండా ప్రాపర్టీ అనేది చాలా నష్టం జరిగింది. ఏం నష్టం జరిగింది? లాస్ ఆఫ్ ప్రాపర్టీ అంటే ఆస్తి నష్టం జరిగింది. ప్రాణ నష్టం ఒకవైపు, ఆస్తి నష్టము ఇంకొక వైపు. ఆస్తి నష్టం ఎట్లా జరిగింది? సెకండ్ వరల్డ్ వార్ డిస్ట్రాయిడ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ప్రాపర్టీస్. ఇట్ వాజ్ ఎస్టిమేటెడ్ దట్ $1,000 billion. ఎవరు బాబు? ఎవరు? ఎవరు నాన్న మాట్లాడుతున్నది? సో హ్యూజ్ ప్రాపర్టీ నష్టం జరిగింది, ధ్వంసం జరిగింది. $1,000 billion was spent in the war. America alone had spent $350 billion. The war had completely or partially destroyed buildings, roads, infrastructure, warships and fighter planes. చూడండి, బిల్డింగ్స్ నాశనం అయిపోయాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ నాశనం అయిపోయాయి, రోడ్లు నాశనం అయిపోయాయి, యుద్ధ విమానాలు నాశనం అయిపోయాయి. అన్నిటికంటే 1,000 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టడం జరిగింది యుద్ధానికి. అమెరికా ఒకటే $350 బిలియన్ ఖర్చు పెట్టింది యుద్ధంలో. బిలియన్ అంటే ఎంత? కోటా? ఒక 1 బిలియన్ అంటే 100 కోట్లు. 100 కోట్లు ఇంటూ 1000. అది ఇండియన్ కరెన్సీలో కాదు, అమెరికన్ కరెన్సీలో, డాలర్స్లో. ఆ రోజుల్లో 1945లో అంత డబ్బు అంటే మామూలు కొన్ని వేల లక్షల కోట్లు. అంత డబ్బుని అమెరికానే 35% డబ్బులు ఖర్చు పెట్టింది రెండో ప్రపంచ యుద్ధంలో. అంటే $350 బిలియన్ అమెరికా ఖర్చు చేసింది. 1 బిలియన్ అంటేనే 100 కోట్లు, 2 బిలియన్లు అంటే 200 కోట్లు, 10 బిలియన్లు అంటే 1000 కోట్లు, 1000 బిలియన్స్ అంటే 1,00,000 కోట్లు. సో 1,00,000 కోట్లు డాలర్లు వాళ్ళు ఖర్చు చేసిన ఖర్చు అంటే ఎంత ఆస్తి నష్టం, ఎంత ప్రాపర్టీ నష్టం, ఎంత ఆదాయ నష్టం జరిగిందో చూడండి. సో ఇది కూడా మనకు చెడు ఫలితంగానే చెప్పవచ్చు. ఇక మూడవ ఫలితము డివిజన్ ఆఫ్ వరల్డ్ ఇంటూ 2 బ్లాక్స్ అండ్ ద బిగినింగ్ ఆఫ్ కోల్డ్ వార్. ప్రపంచము రెండు బ్లాక్స్గా, 2 వర్గాలుగా విడిపోయింది. ప్రచన్న యుద్ధం ప్రారంభమైంది. ప్రచన్న యుద్ధం అనే చాప్టర్ ఉంది, మళ్ళీ మీకు చెప్తాను. అక్కడ ప్రచన్న యుద్ధం అనేది ఒక చాప్టర్ ఉంది, అప్పుడు అక్కడ డిస్కస్ చేస్తాను. ప్రచన్న యుద్ధం అంటే ఏంటి? ఒకరికి తెలియకుండా ఇంకొకరు ఆయుధాలు ఉత్పత్తి చేసుకుంటూ ఉండడము, ఒకరికి తెలియకుండా ఇంకొకరు గోతులు దవ్వడం, వాళ్ళ చెడుకు గోతులు దవ్వడం, వాళ్ళ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే కుట్రలు కుతంత్రాలు చేయడం, ఆ దేశానికి నష్టం జరిగేటట్లు కుట్రలు కుతంత్రాలు చేయడం. డైరెక్ట్గా కాదు, ఇండైరెక్ట్గా, తెలియకుండా. ప్రత్యక్షంగా యుద్ధం చేసేది వారు, పరోక్షంగా తెలియకుండా ఒకరికి ఇంకొకరు నష్టం కలిగించుకునే విధంగా ప్రవర్తించడము కోల్డ్ వార్. వాయిస్ ఇప్పుడు కుమార్ నాయక్ సార్ ఇప్పుడు రావట్లేదు సార్, వాయిస్ అస్సలు రావడం లేదా? ఏమైంది? వాట్సాప్ సార్ మనం ఫోన్ లో మాట్లాడటం స్పీకర్
ఇప్పుడు చూడండి, ఇప్పుడు కుమార్ నాయక్ రావట్లేదు సార్. ఇక్కడ వాల్యూమ్ ఫుల్ పెంచిన. ఏమైందయ్యా? అంత బాగానే ఉంది, నెట్ ఉంది, అంతా ఉంది, మళ్ళీ ఏం ప్రాబ్లం? ఇంటర్నెట్ ఉంది, నెట్ స్లోగా లేదు, బాగానే ఉంది, మరి ఏంటి వాయిస్ ఎందుకు వినపడ్డంలే ఇప్పుడు? హలో సార్ అట్నే వస్తుంది సార్ వాయిస్. అరే నీకేమైనా ప్రాబ్లం ఉంది? మరి సిగ్నల్ దగ్గరికి రారా నాన్న. అందరికి వినపడుతుందా? ఇంకొకరు ఎవరైనా రెస్పాండ్ అవ్వండి. మదన్ గోపాల్ రెస్పాండ్ అవరా? సామ్యులు రెస్పాండ్ అవ్వు. రెస్పాండ్ అవ్వు. నువ్వు కాదు, మీరు కాదు, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు వినపడుతున్నారు, వాళ్ళు అక్కడ ఉన్నారు. మదన్ గోపాల్ సార్ చెప్పండి సార్. నేను సామెల్ని సార్. వినపడుతుంది కదా? సార్ నాకు క్లారిటీ వినిపిస్తుంది సార్. సో కాబట్టి కుమార్ నాయక్ సిగ్నల్ ప్రాబ్లం నాన్న. సామ్యాల్ గారు మాట్లాడుతున్నాడు. ఓకే ఓకే సార్. ఓకే సార్. నీవు సిగ్నల్ దగ్గరకు రా. ఓకే సార్. రైట్. ఎనీవే, మనకు రెండో ప్రపంచ యుద్ధ కారణంగా ఇంత డబ్బు ఇంత వృధా అయింది, ఇన్ని రకాలుగా ఆస్తి నష్టము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నష్టము. మీరు చూశారు కదా, బిల్డింగ్స్ ఎంత ధ్వంసమైపోయాయి, రోడ్లు ఎంత ధ్వంసమైపోయాయి, రోడ్లో రవాణా వ్యవస్థ ఎంత దెబ్బతినిందో, నగరాలు ఎంత విచ్ఛిన్నమైపోయాయి. హిరోషిమా నగరం మరియు నాగసాకి నగరం అయితే అవి ఇండస్ట్రియల్ సిటీస్ ఇన్ జపాన్. అట్లాంటి పారిశ్రామిక నగరాలన్నీ ధ్వంసమైపోయాయి. అట్లాంటి యూరోపియన్ కంట్రీస్లో ప్యారిస్ నగరం కానీ, బెర్లిన్ నగరం కానీ, తర్వాత ఆస్ట్రియా రాజధాని వియన్నా నగరం కానీ, ఆస్ట్రియా రాజధాని వియన్నా నగరం కానీ, ఇవన్నీ కూడా ధ్వంసమైపోయాయని చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ మనము అలా చెప్పుకుంటూ పోతే రెండో పాయింట్ ఏం చెప్పాను ఇక్కడ, ప్రపంచము రెండు భాగాలుగా విడగొట్టబడింది. ఏంటి ఆ రెండు భాగాలంటే, ఒకటి సోవియట్ యూనియన్ తరపున దేశాలు, కమ్యూనిజం వైపు ఉన్న దేశాలు కొన్ని, పెట్టుబడిదారీ దేశాలు, అమెరికా అధ్యక్షతన దేశాలు. అంటే యూరోప్, వెస్ట్రన్ యూరోప్ మొత్తం అమెరికా అధ్యక్షతన ఉంది. ఈస్టర్న్ యూరోప్ మరి మిగతా కమ్యూనిస్ట్ దేశాలన్నీ యుఎస్ఎస్ఆర్ అంటే యునైటెడ్ సోషలిస్ట్ సోవియట్ రష్యా, యుఎస్ఎస్ఆర్ రెండు వర్గాలుగా విడగొట్టబడింది ప్రపంచంలో కోల్డ్ వార్ ప్రారంభమైంది. కోల్డ్ వార్ అంటే ఇప్పుడు చెప్పాను మీకు, ప్రత్యక్షంగా యుద్ధం చేసుకుంటే దాన్ని యుద్ధం అంటారు. పరోక్షంగా ఒకరి యొక్క ఆర్థిక నష్టానికి పాల్పడేటట్లు వ్యవహరిస్తూ ఉండడము, బిహేవియర్ కలిగి ఉండడము, కుట్రలు కుతంత్రాలు చేయడం తెలియకుండా ఇండైరెక్ట్గా, దాన్నే ప్రచ్ఛన్న యుద్ధం అంటారు, కోల్డ్ వార్ అంటారు. దాని గురించి మళ్ళీ సబ్జెక్ట్లో వివరిస్తాను. ద సెకండ్ వరల్డ్ వార్ రిజల్టెడ్ ద డివిజన్ ఆఫ్ వరల్డ్ ఇంటూ టూ బ్లాక్స్, capitalist bloc and communist bloc. Capitalist bloc was led by USA, whereas the communist bloc was led by Russia. They started criticizing each other, resulted the Cold War. During the period of Cold War, nuclear weapons were made with which can cause a heavy destruction in very short time. ఈ కోల్డ్ వార్ టైంలో ఒకరి దేశానికి తెలియకుండా ఇంకొక దేశము న్యూక్లియర్ వెపన్స్ని ఉత్పత్తి చేయడం ప్రారంభించాయి, అణుబాంబులను, అణుశక్తిని ఉత్పత్తిని చేయడము ప్రారంభించాయి. ఇది మూడవ నష్టము, మూడవ ప్రభావంగా మనము చెప్పవచ్చు. నాలుగవది, వేవ్ ఆఫ్ డెమోక్రటిక్ చేంజ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు అనేవి మారిపోయాయి, ప్రజాస్వామ్యం వచ్చాయి. అప్పటి వరకు అనేక రకాలైన డిక్టేటర్షిప్స్ ఉన్నాయి, రాజవంశాలు ఉన్నాయి, వలసవాద దేశాలు ఉన్నాయి ప్రపంచంలో. రెండవ ప్రపంచ యుద్ధం అనంతరమే ప్రపంచంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు బలపడ్డాయి, ప్రజాస్వామ్యం అనేది విస్తరించబడింది. మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ గాట్ ఫ్రీడమ్ అండ్ డెమోక్రసీ ఆఫ్టర్ ద సెకండ్ వరల్డ్ వార్. ఇంపీరియలిజం వాజ్ ఎండెడ్. పీపుల్ ఆఫ్ మెనీ కంట్రీస్ బికేమ్ అవేర్ అగైనెస్ట్ దట్ అన్డెమోక్రటిక్ సిస్టమ్ అండ్ ఫాట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఇండిపెండెన్స్. ప్రపంచంలో అనేక దేశాలు స్వతంత్రం కోసం పోరాటం చేశాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత అన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలు ఏర్పాటు చేసుకుని వాళ్ళ యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాలను గుర్తించారు. ప్రపంచ దేశాల్లో, అనేక దేశాల్లో అంతకుముందు స్వేచ్ఛ స్వాతంత్రానికి విలువ లేకుండా ఉండేది. ఎందుకంటే ఎలాంటి వ్యవస్థలు ఉండేవంటే ఇంపీరియలిజం, దాన్నే సామ్రాజ్యవాదం ఉండేది. సామ్రాజ్యవాదం అంటే ఏం చెప్పాను, వ్యక్తి పరిపాలన చేస్తాడు, ప్రజలకు ఎలాంటి హక్కులు స్వేచ్ఛలు ఉండవు, జస్ట్ అధికారమే లక్ష్యంగా రాజ్య స్థాపన జరుగుతూ ఉండే వ్యవస్థలు ఉండేవి రెండో ప్రపంచ యుద్ధం ముందు.
కానీ రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత సామ్రాజ్యవాదం అంతమొందించింది, ప్రజాస్వామ్య వ్యవస్థలు ఆవిర్భవించాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలు అమెరికాకే పరిమితమైన ప్రజాస్వామ్యము ప్రపంచవ్యాప్తంగా యూరోప్కే పరిమితమైన ప్రజాస్వామ్య విధానాలు ప్రపంచవ్యాప్తంగా మనకు అమలయ్యాయని చెప్పొచ్చు. ఏ ఏ దేశాలకి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత స్వతంత్రం వచ్చింది చెప్పండి? ఏ ఏ దేశాలకు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత స్వాతంత్రం వచ్చింది చెప్పండి? కొన్ని దేశాల పేర్లు చెప్పండి. అమెరికాకి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత స్వాతంత్రం వచ్చిందా? మరి అమెరికా అంటారే, అమెరికాకి స్వాతంత్రం వచ్చింది ఎప్పుడు? అమెరికా విప్లవం తర్వాత స్వాతంత్రం వచ్చింది అమెరికాకి. మరి అమెరికాకి వస్తుందంటారు అవి? స్వాతంత్రం వచ్చిన దేశాల్లో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత భారతదేశానికి స్వాతంత్రము రెండో ప్రపంచ యుద్ధం తర్వాతే వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాతే వచ్చింది. 1947లో వచ్చింది భారతదేశం స్వాతంత్రం. అట్లనే చైనా కూడా. చైనా బ్రిటిష్ పాలన కింద ఉంది అప్పటి వరకు, చాలా వరకు. చైనాకు కూడా స్వాతంత్రము రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చింది. చైనా మనకంటే 1 year లేట్, 1948. శ్రీలంకకు 1948లో స్వాతంత్రం వచ్చింది. ఇండోనేషియాకి 1948లో స్వాతంత్రం వచ్చింది. అర్థమైందా? సో ఇవన్నీ కూడా చూడండి, యూరోప్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యూరోప్ ఇలా ఉంది. మీకు పిక్చర్ కనిపిస్తుందా? యూరోప్ ఇలా ఉంది. జర్మనీ, ఆస్ట్రియా కలిసి ఉంది. ఈ దేశాలన్నీ కూడా మీకు కలిసి ఉంటాయి. దిస్ ఈజ్ యూరోపియన్ రెండో ప్రపంచ యుద్ధ సమయం. కాబట్టి ప్రపంచంలో అనేక ఆఫ్రికా కంట్రీస్ కూడా, ఆఫ్రికాలో ముఖ్యంగా చాలా వరకు ఇథియోపియా, ఇట్లాంటి ఎరిత్రియా తర్వాత విడిపోయింది. ఇథియోపియా, కెన్యా, లిబియా, కాంగో, ఈ దేశాలన్నిటికీ కూడా స్వాతంత్రము రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాతనే వచ్చింది. సో ఇవన్నీ కూడా ప్రపంచంలో దేనికి ప్రాముఖ్యతనిచ్చాయి? దేనికి ప్రాముఖ్యతనిచ్చాయంటే మనకు ప్రజాస్వామ్యానికి ప్రాముఖ్యతనిచ్చాయి. వలసవాదం అనేది అంతమొందించిన తర్వాత ప్రజాస్వామ్యానికి ప్రాముఖ్యతనిచ్చాయని చెప్పవచ్చు. సో ఇది సామ్రాజ్యవాదం అంతమొందించబడింది, ప్రజాస్వామ్య స్థాపన జరిగి ఉంది. ఇక నెక్స్ట్ మనకు వలసవాదాలు పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా అంతమొందించడం జరిగింది. వలసవాదము అప్పటికి వలసల కోసం అనేక దేశాలు పోటీ పడుతూ ఉండే సమయంలో రెండో ప్రపంచ యుద్ధం జరగడంతో వలసలను మెయింటైన్ చేయడము, వలసలు మేనేజ్ చేయడము ఈ బ్రిటన్ దేశానికి, ఫ్రాన్స్ దేశానికి, పోలాండ్ దేశానికి, తర్వాత నెదర్లాండ్ దేశానికి, డెన్మార్క్ అంటే నెదర్లాండ్, అప్పుడు డెన్మార్క్ డచ్ దేశం అంటే నెదర్లాండ్. డచ్ వారు అంటాం కదా, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, పోర్చుగీస్ వారు, ఆంగ్లేయులు అన్నాం కదా, డచ్ వారు అంటే నెదర్లాండ్. సో వీళ్ళందరికీ వలసల్ని పెంచి పోషించడం కష్టం కదా, ఎందుకంటే ఈ దేశాలన్నీ ఆర్థికంగా చితికిపోయాయి. మొదటి ప్రపంచ యుద్ధంలోనే చితికిపోయాయి, రెండో ప్రపంచ యుద్ధంలో ఇంకా చితికిపోయాయి. కాబట్టి ఆ వలస దేశాలని కాపాడడం, వలస దేశాల్లో వచ్చే తిరుగుబాటును అణిచివేయడంలో ఈ దేశాలు విఫలమైపోయాయి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా వలస దేశాలు అంతమొందించడం జరిగింది. వలస దేశాలు అంతమొందించడంతో అన్ని దేశాలకు స్వాతంత్రం వచ్చింది. కాబట్టి ఈ వలసవాదం కూడా అంతమొందించబడింది. సామ్రాజ్యవాదం అంతమొందించబడింది, వలసవాదం కూడా అంతమొందించబడింది అని చెప్పవచ్చు. సో ఏమిటి దాని ఏమంటారు, colonialism was ended formally and imperialism was also ended formally because of Second World War. కాబట్టి తర్వాత ప్రపంచంలో ఎక్కడ కానీ కనిపించలేదు వలసవాదము, సామ్రాజ్యవాదము అన్ని దేశాల్లోనూ మిస్ అయిందని చెప్పవచ్చు. ఇదేంటి ఇంకా వస్తూనే ఉంది. ఇక నెక్స్ట్ మార్పు ఏం జరిగింది? నెక్స్ట్ మార్పు నెక్స్ట్ మార్పు కాన్సిక్వెన్స్ colonialism, end of colonialism and end of imperialism. The next one is Truman's declaration of faith. After Second World War, Harry Truman, then president of USA, నిన్నే చెప్పాను, ట్రూమాన్ అనేవాడు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా అధ్యక్షుడు. ఆయన declared to support war victim countries of Europe economically so as to stop influence of communism. This declaration is called Truman's Declaration. ట్రూమాన్స్ డిక్లరేషన్ అంటే ఏంటంటే, హ్యారీ ట్రూమాన్ అమెరికా అధ్యక్షుడు పేరు కాబట్టి ట్రూమాన్ డిక్లరేషన్ అని పెట్టడం జరిగింది.
దీని ప్రకారంగా ఏంటంటే యుద్ధంలో నష్టపోయిన యూరోపియన్ దేశాలకు ఆర్థిక సహాయం అమెరికా అందించడం. ఆర్థిక సహాయం అమెరికా అందించడం. ఎందుకు అందించాలి ఆర్థిక సహాయం? ఎందుకంటే యుద్ధంలో చిక్కిపోయిన దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలు అభివృద్ధి చెందాలంటే, ఆ దేశంలో ఉత్పత్తి పెరగాలంటే, ఆ దేశంలో పారిశ్రామిక అభివృద్ధి జరగాలంటే ఆర్థిక సహాయం చేయాలి. ఆర్థిక సహాయం చేయాలంటే ఎవరు చేయాలి? అమెరికా పెద్దన్న పాత్ర పోషించి చేయాలి. ఎందుకంటే ఈ దేశాలు కంటిన్యూస్గా 2 యుద్ధాలు చేసి నాశనం అయిపోయినాయి. 20 ఏళ్లలో 2 యుద్ధాలు చూసాయి ఈ దేశాలు, ఐరోపా కంట్రీలు. కాబట్టి ఐరోపా కంట్రీలో యుద్ధాల వల్ల నష్టపోయిన ఆ ఆర్థిక నష్టానికి అమెరికా సహాయం చేయాలని నిర్ణయం తీసుకుంది. అమెరికా సహాయం చేసింది. ఇది సహాయం చేస్తున్నానని ప్రపంచంలో దేశాలకు చెప్తుంది, కానీ యాక్చువల్గా దీని ఉద్దేశం ఏంటంటే, అమెరికాకు సహాయం చేయాలనే ఉద్దేశం ఎందుకు వచ్చిందంటే, దీనికి కారణం ఏంటంటే రష్యాలో ఉండే కమ్యూనిజం వ్యాప్తి జరగకుండా ఆపాలి. రష్యా దేశము ఏమని కంకణం కట్టుకుంది? ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజాన్ని వ్యాప్తి చేయాలని ఒక కంకణం కట్టుకుంది రష్యా దేశం. Russia had a promise of spreading communism all over the world after Second World War. To stop communism spread, America planned to assist European countries financially. ఆర్థికంగా ఐరోపా దేశాలకు సహాయం చేస్తే అప్పుడు ఏం చేస్తాయి? మామూలుగా మనము ఒక సింపుల్ లాజిక్ వినండి. చూడండి. ఎవరికైనా సమస్యల్లో ఉన్నప్పుడు అప్పులు ఇస్తే, అప్పులు ఇచ్చినోడిని ఏ విధంగా భావిస్తాడు? అప్పు తీసుకున్నాడు దేవుళ్లాగా భావిస్తాడు, దైవంలాగా భావిస్తాడు. అబ్బా, సమయానికి నాకు హెల్ప్ చేశావు, నీ రుణం నేను తీర్చుకోలేను, మీరు ఏం చెప్తే అది చేస్తాను, మీకు ఏ అవసరమైనా నన్ను పిలవండి, నేను మీ ముందుండి మీకు సేవ చేస్తాననే భావన అప్పు తీసుకున్న వాడిలో కలుగుతుంది. కాబట్టి అమెరికా ప్లాన్ అది. కమ్యూనిజం వైపు వెళ్లకుండా యూరోప్ని అడ్డుకోవాలంటే, రష్యా యొక్క దాటిని అడ్డుకోవాలంటే, ఆ దేశాలకు ఇంగ్లాండ్కు, ఫ్రాన్స్కు, జర్మనీకి, ఇటలీకి, పోర్చుగల్కి, స్పెయిన్కి, నెదర్లాండ్కి, స్విట్జర్లాండ్కి, ముఖ్యంగా పోలాండ్కి, ఆస్ట్రియాకి, హంగేరీకి, ఈ దేశాలన్నిటికీ అప్పులు ఇవ్వాలి. అప్పులు ఇస్తే వాడు చెప్పినట్టు వింటాడు, వాడికి ఇంకా స్వేచ్ఛ ఉండదు. అప్పులు ఇచ్చినోడు ఏం చెప్తే అది వినాలి, లేకుంటే వాడు నాకు అప్పుగట్టు అంటాడు. అప్పుగట్టు వీడి దగ్గర ఉండాలిగా. కాబట్టి ఎప్పుడు అప్పు అడిగితే కట్టలేని పరిస్థితిలో ఉంటారు. కాబట్టి అమెరికా పెట్టే టర్మ్స్ కండిషన్స్కి యూరోపియన్ కంట్రీస్ లొంగుతాయి. ఏమిటి టర్మ్స్ కండిషన్స్ అమెరికా పెట్టేది? క్యాపిటలిస్ట్ ఎకానమీ మీరు ఫాలో అవ్వాలి, పెట్టుబడిదారీ విధానాన్ని మీరు ఫాలో అవ్వాలి, ఉత్పత్తి ప్రైవేట్ యొక్క కంపెనీ చేతులకు వదిలేయాలి, ధర అనేది ప్రైవేట్ కంపెనీలే నిర్ణయిస్తాయి, మార్కెట్ అన్నిటినీ ప్రైవేట్ సంస్థలే మార్కెట్ని రెగ్యులేట్ చేస్తాయి. సో ఇవన్నీ కూడా ఏంటి? పెట్టుబడిదారీ విధానంలో ఉండే అంశం. వీటికి లొంగాలనే ఉద్దేశంతో అమెరికా ఈ దేశాలకు అప్పులు ఇచ్చింది. ఇంకో నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే మార్షల్ ప్లాన్ అంటే ఏంటో చూద్దాం. ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్, when Truman's declaration was done, George Marshall, US foreign minister, was made a plan to support war victim countries. This plan is known as a Marshall Plan. As it was planned by George Marshall, about $12.5 billion was spent by US to reconstruct European countries destroyed from the Second World War. More than 17 countries were reconstructed in terms of food, stuff, agriculture, transportation. ఇది మార్షల్ ప్లాన్. ఈ మార్షల్ అనేవాడు ఎవరు? జార్జ్ మార్షల్ అనేవాడు అమెరికా విదేశాంగ మంత్రి, సెక్రటరీ ఆఫ్ ఫారిన్ సెక్రటరీ అంటారు. ఆయన ఒక ప్లాన్ చేశాడు. ఏం ప్లాన్ అంటే, ఇది అమెరికా అవస్థాపన సౌకర్యాల అభివృద్ధికి డబ్బులు ఇచ్చి కట్టిస్తుంది, ఇది అప్పు ఇచ్చేది కాదు. ఇంతకుముందు ట్రూమాన్స్ డిక్లరేషన్ అప్పులు ఇవ్వడం. మార్షల్ ప్లాన్ ఏంటంటే వీళ్ళే పనులు చేయడం. ఎట్లాంటి పనులు? ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడము, అగ్రికల్చర్ అభివృద్ధికి అంటే వ్యవసాయాన్ని అభివృద్ధి కోసము పనులు చేయడము, ఫుడ్ అంటే ఆకలితో అలమటిస్తున్న ప్రజలకు ఆహారాన్ని అందించడము, ఇవన్నీ వీళ్ళు మార్షల్ ప్లాన్లో భాగంగా రీకన్స్ట్రక్షన్ ఆఫ్ యూరోపియన్ కంట్రీస్, వార్ విక్టిమ్ కంట్రీస్, యుద్ధ బాధిత దేశాల పునర్నిర్మాణానికి మార్షల్ యొక్క ప్రణాళిక ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగానే వీటన్నిటిని డెవలప్ చేయడము
జరిగింది. ఇక్కడ చూడండి. ఇక నెక్స్ట్ Molotov Plan. After Second World War, the USSR has established the Council of Mutual Assistance to provide economic assistance to European countries in 1949. This plan was proposed by Molotov, Foreign Minister of USSR. The main objective of this plan was to support the European countries and to develop their trade and commerce. ఒకవైపు అమెరికా యూరోపియన్ కంట్రీస్ని తన వైపు తిప్పుకోవాలని ఆర్థిక సహాయం చేస్తూ ఉంది మార్షల్ ప్లాన్ ప్రకారంగా, ట్రూమాన్స్ డిక్లరేషన్ ప్రకారంగా. రెండో వైపు మొలటోవ్ అనేవాడు రష్యా ఫారిన్ మినిస్టర్, వాళ్ళు కూడా 1949లో వాళ్ళు ప్లాన్ చేశారు. వాళ్ళు కూడా ఐరోపా దేశాలు, నష్టపోయిన దేశాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని వాళ్ళు ముందుకు వచ్చారు. సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ దేశంలో ఉండే కమ్యూనిజం వ్యాప్తిని మిగతా దేశాలకు, ఐరోపా దేశాలకు చేయాలనే ఉద్దేశం వాళ్ళు. వీళ్ళేమో సోషలిజాన్ని, కమ్యూనిజాన్ని వ్యాప్తి చేయాలని, వాళ్ళేమో క్యాపిటలిజాన్ని, డెమోక్రసీని వ్యాప్తి చేయాలి. రెండు దేశాల మధ్య వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి, స్వప్రయోజనాలు ఉన్నాయి. అమెరికా స్వప్రయోజనము క్యాపిటలిజాన్ని వ్యాప్తి చేయాలి. ఈ యుఎస్ఎస్ఆర్ లేక రష్యా స్వప్రయోజనం ఏంటంటే కమ్యూనిజాన్ని వ్యాప్తి చేయాలి. సో ఈ రెండు పోటీపడి మరి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాయి. ఏ దేశాలకు? ఐరోపా దేశాలకు. ఇక ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, కుమార్ నాయక్ చెప్పినట్లుగా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అంటే యుఎన్ఓ, ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేయడం. ఐక్యరాజ్య సమితిని ఆఫ్టర్ 1 month ఆఫ్ ది ఎండ్ ఆఫ్ ది వార్, యునైటెడ్ నేషన్స్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ 24th October 1945. ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది? ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన దినం ఏంటి? అక్టోబర్ 24. గుర్తుపెట్టుకోండి. మీకు ఇది కూడా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో బిట్ వచ్చే అవకాశం ఉంది. 1945 అక్టోబర్ 24న ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేసిన దినోత్సవం. సో the League of Nations was established to prevent the World War but it was unsuccessful. 4 years after the Atlantic Charter was signed by Franklin D. Roosevelt and Winston Churchill, UN was established. The main objective of the organization is to maintain world peace and prevent the world from war and terror destruction. నువ్వు చెప్పావే ఇప్పుడు సువర్ణ, భవిష్యత్తులో యుద్ధం రాకూడదు, భవిష్యత్తులో హింస జరగకూడదు, భవిష్యత్తులో 3వ ప్రపంచ యుద్ధం రాకూడదనే ఉద్దేశంతోనే ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేసుకున్నారు. ఇది దేని ఆధారంగా దీన్ని ఏర్పాటు చేసుకున్నారంటే అట్లాంటిక్ చార్టర్ అనే దాని మీద అగ్రిమెంట్ సైన్ చేశారు. ఎవరెవరు? చర్చిల్, విన్స్టన్ చర్చిల్ బ్రిటన్ ప్రధానమంత్రి, అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్. సో వీళ్ళిద్దరి యొక్క సంతకంతో అట్లాంటిక్ చార్టర్ మీద సంతకం పెట్టారు. వీళ్ళు అట్లాంటిక్ చార్టర్ అని దీన్ని ఎందుకు అంటారంటే అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక ఓడలో వీళ్ళు సమావేశమై ఓడలో సంతకం పెట్టారు అగ్రిమెంట్ మీద, ఒక ఒప్పందం మీద. కాబట్టి దీన్ని అట్లాంటిక్ చార్టర్ అని అంటారు. సో ఇది మనకు ఏమంటాము రెండో ప్రపంచ యుద్ధం వల్ల కలిగిన ఇవంటారు ఏంటి ఫలితాలు అంటారు. దీంట్లో ఇంకా మిగిలినవి ఏంటంటే ఇంకోసారి చూద్దాం ఏమేమి మనకి ఇక్కడ లేవంటే ఎండ్ ఆఫ్ కొలోనియలిజం, ఇంపీరియలిజం ఆల్రెడీ చెప్పాను. వలసవాదం అంతం జరిగింది మరియు సామ్రాజ్యవాదం అంతము జరిగింది. రెండోది ఎండ్ ఆఫ్ డిక్టేటర్షిప్ ఇన్ జర్మనీ, ఇటలీ దేశంలోనా జర్మనీ దేశంలోనా నాజీయిజం ఇటలీలో నాశనం చేశారు. ఫ్యాసిజం ఇటలీలో నాశనం చేశారు, నాజీయిజము జర్మనీలో నాశనం చేశారు. మీకు నిన్న జర్మనీ నిరంకుశ పరిపాలన కింద జ్యూస్ ఎట్లా పోయబడ్డారో కొన్ని వీడియోస్ శాంపుల్గా చూపించాను. అట్లాంటి నిరంకుశ పరిపాలనకు అంతం జరిగింది ఇక్కడ జర్మనీలో మరియు ఇటలీలో. ఫ్యాసిజం కలిగిన ఇటలీ దేశంలో కూడా ముస్సోలిని ఏం చేశారు? ముస్సోలిని రోమ్ నగర నడి ఒడ్డున ఉరిదీశారు. ముస్సోలిని మామూలుగా వదలే, ఎక్కడ ఏం చేశారు? రోమ్ నడి వీధుల్లో ఊరేగించి ఉరిదీశారు. ఆయన చంపేశారు. ఆయన చనిపోవడంతో ఇటలీలో ఫ్యాసిజం అంతం జరిగింది. ఫ్యాసిస్ట్ పార్టీ రద్దు చేయడం జరిగింది. జర్మనీ వాజ్ డివైడెడ్ ఇంటూ 2 countries యాజ్ అర్షద్ బేగం సెడ్. అర్షద్ బేగం ఇప్పుడు చెప్పింది కదా, జర్మనీ 2 దేశాలుగా విడగొట్టింది. జర్మనీ తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీ. మరి ఇప్పుడు ఒకే జర్మనీ ఉంది. ఇవి ఎప్పుడు కలిసాయి చెప్పండి? ఎప్పుడు కలిసాయి?
Germany was divided into West Germany and East Germany. West Germany was controlled by Britain, France, USA. East Germany by USSR. More Germany in 1989 when you check our post about. So తూర్పు జర్మనీనేమో యూరోపియన్ యుఎస్ఎస్ఆర్ రష్యా అదుపులో ఉంది. పశ్చిమ జర్మనీనేమో ఫ్రాన్స్, బ్రిటన్, యుఎస్ఏ అమెరికా అదుపులో ఉంది. ఈ రెండు ఎప్పుడు ఏకమైపోయారంటే 1989 90లో. ఈ దరిద్రం ఏంటంటే జర్మనీలో గోడ కట్టారు. జర్మనీ భూభాగంలో గుండా తూర్పుకి పడమరకు మధ్య ఉండే జర్మనీ భూభాగం ఉంది కదా, భూభాగానికి ఎవరైనా సరిహద్దులు ఏం పెట్టుకుంటారు, ఏదో కంచెలు వేసుకుంటారు. కానీ ఇక్కడ గోడ కట్టారు. అటు వాళ్ళు ఇటు రాకూడదు, ఇటు వాళ్ళు అటు పోకూడదని గోడ కట్టారు. సో జర్మన్ వాల్ వాస్ కొలాప్స్డ్ ఇన్ ద ఇయర్ 1990. 1990లో ఎప్పుడైతే యుఎస్ఎస్ఆర్ డిజింటిగ్రేట్ అయిందో, అంటే పూర్వపు సోవియట్ రష్యా విచ్ఛిన్నమైన తర్వాత జర్మనీ వాల్ అంటే గోడ పడగొట్టడం జరిగింది. అప్పుడు తూర్పు జర్మనీ మరియు పశ్చిమ జర్మనీ ఒకే జర్మనీగా మళ్ళీ అవతరించారు. అప్పటి వరకు రెండు దేశాలు మనకి ఉన్నాయి. ఇక నెక్స్ట్, స్ట్రెంథనింగ్ ఆఫ్ నేషనల్ మూవ్మెంట్స్ ఇన్ ఆఫ్రికా అండ్ ఆసియా ఫ్రమ్ బ్రిటన్, ఇండియా, మయన్మార్, ఈజిప్ట్, శ్రీలంక ఇవన్నీ బ్రిటన్ నుంచి స్వాతంత్రాన్ని పొందినాయి. ఇవి చెప్తున్నా కదా, మయన్మార్ అంటే మయన్మార్ అంటే ఏంది, బర్మా. అప్పుడు బర్మా, ఇప్పుడు మయన్మార్. ఈజిప్ట్, శ్రీలంక. అమెరికా నుంచి ఫిలిప్పైన్స్ స్వాతంత్రం పొందింది, అమెరికా నుంచి. ఫ్రాన్స్ నుంచి ఇండో చైనా, ఇండియా మరియు చైనా. డచ్ నుంచి ఇండోనేషియా. డచ్ అంటే ఎవరు, నెదర్లాండ్. ఒకప్పుడు డచ్ పీపుల్ అనేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళ నెదర్లాండ్ అనే దేశంగా పిలుస్తుంది. నెదర్లాండ్ అది వాళ్ళ నుంచి పొందడం జరిగింది. ఎకనామిక్ ప్రాబ్లమ్స్, అన్ఎంప్లాయ్మెంట్, లో గ్రోత్. దీని కారణంగా చెడు ఫలితాలు ఏమేమి ఉంటాయంటే, ప్రపంచంలో ఆర్థిక సమస్యలు ఎక్కువైపోయాయి, నిరుద్యోగత ఎక్కువైపోయింది, ఉపాధి అవకాశాలు తక్కువైపోయాయి, ఉత్పత్తి ఎక్కువగా జరగలేదు. ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన సమస్యలు అని చెప్పవచ్చు. ఇక ఎమర్జెన్స్ ఆఫ్ 2 బ్లాక్స్ అది చెప్పేశాను. ఎమర్జెన్స్ ఆఫ్ థర్డ్ వరల్డ్ కంట్రీస్. ప్రపంచంలో 3వ ప్రపంచ దేశాలు ఆవిర్భవించాయి. ఏమిటా 3వ ప్రపంచ దేశాలు చెప్పండి. 2 ప్రపంచ దేశాలు అంటే ఏంటి, 3 ప్రపంచ దేశాలు అంటే ఏంటి ఒకసారి చెప్పండి, ఎవరన్నా చెప్పగలిగితే. థర్డ్ వరల్డ్ కంట్రీస్ అని వేటిని అంటారు, ఏ దేశాలను థర్డ్ వరల్డ్ కంట్రీస్ అని అంటారు చెప్పండి. రష్యా కూడానా, అమెరికానా, చెప్పండి. జర్మనీనా. 3వ ప్రపంచ దేశాలని ఏ దేశాలను అంటారు, ఎందుకు అంటారు, క్రైటీరియా ఏంటి అది చెప్పండి. అసలు ఫస్ట్ వరల్డ్ కంట్రీస్, సెకండ్ వరల్డ్ కంట్రీస్, థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఏవేవో చెప్పండి. ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ అంటే ఏ దేశాలు, సెకండ్ వరల్డ్ కంట్రీస్ అంటే ఏ దేశాలు, థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటే ఏ దేశాలు, దేన్ని ఆధారంగా చేసుకొని ఈ యొక్క విభజన చేశారు. వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ డివిజన్ ఆఫ్ ఫస్ట్ వరల్డ్, సెకండ్ వరల్డ్, థర్డ్ వరల్డ్ కంట్రీస్ చెప్పండి. ఏంటి ఇది చాలా ముఖ్యమైనది మీకు పాయింట్. చెప్పు కుమార్. సార్ 3వ ప్రపంచ దేశాలంటే ఇండియా వస్తుంది సార్. ఇండియా ఉంటుంది, మన శివాని కూడా చెప్పాడు ఇక్కడ. సార్ శ్రీలంక, బంగ్లాదేశ్, మన ఆసియా దేశంలో కొన్ని దేశాలు సార్. నువ్వు చెప్పేదంతా కరెక్టే కుమార్ నాయక్. నువ్వు దేశాలు చెప్తున్నావు కదా, ఆ దేశాలన్నీ థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటారు. ఎందుకు, దేన్ని ఆధారంగా చేసుకొని వాటిని థర్డ్ వరల్డ్ కంట్రీస్ అన్నారు, ఎందుకు ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ అని అనలేదు? మొదటి ప్రపంచ దేశాలు, 2వ ప్రపంచ దేశాలు, 3వ ప్రపంచ దేశాలని విభజన చేశారు. ఈ కుమార్ నాయక్ చెప్పు కుమార్. సార్ ఇవి 3వ ప్రపంచ దేశాలు యుద్ధంలో పాల్గొనలేదు కదా సార్. యుద్ధంలో పాల్గొనని దేశాలా? అవును సార్, నా ఒపీనియన్ సార్. ఓకే చెప్పు, నీ ఒపీనియన్ చెప్పు, నేను మళ్ళీ చెప్తాలే, నేను కరెక్ట్ చేస్తాలే. చెప్పు కళ్యాణ్, చెప్పు. యుద్ధంలో పాల్గొనలేదు కాబట్టి ప్రపంచ దేశాలుగా అనుకుంటున్నా సార్. ఓకే, యుద్ధంలో పాల్గొనలేదు కాబట్టి వీటిని 3వ ప్రపంచ దేశాలు అని అంటున్నాం. ఇంకా ఏమైనా చెప్తావా దానికి? సార్ ఇంకోటి, అప్పుడే అభివృద్ధి చెందిన దేశాలు సార్. అప్పుడు ఎటా అభివృద్ధి చెందిన దేశాలు సార్ ఆ టైంలో.
అభివృద్ధి చెందని దేశాలా, చెందిన దేశాలా? చెందుతున్న దేశాలు సార్. చెందుతున్న దేశాలు. ఓకే. ఓకే. సో, ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ అంటే చెందిన దేశాలా? రైట్. కొంచెము కరెక్ట్ ఉంది, కొంచెము తప్పు ఉంది. చూద్దాం ఏంటి తప్పు, ఏంటి కరెక్ట్ అని కుమార్ చెప్పిన దాంట్లో, కుమార్ నాయక్ చెప్పిన దాంట్లో. థర్డ్ వరల్డ్ కంట్రీస్ అని ఫస్ట్ వరల్డ్, సెకండ్ వరల్డ్, థర్డ్ వరల్డ్ అని ఎట్లా డివైడ్ చేశారంటే, మీకు ఇంతకుముందు 2 బ్లాక్స్ చెప్పాను. ఏమేమని? కమ్యూనిస్ట్ బ్లాక్, క్యాపిటలిస్ట్ బ్లాక్. అర్థమైంది? డెవలప్డ్ కంట్రీస్, క్యాపిటలిస్ట్ కంట్రీస్, అభివృద్ధి చెందిన దేశాలు, క్యాపిటలిస్ట్ కంట్రీస్ అన్నీ కలిపి మొదటి ప్రపంచ దేశాలు అంటారు. మొదటి ప్రపంచ దేశాలు అంటారు క్యాపిటలిస్ట్ కంట్రీస్. కమ్యూనిస్ట్ కంట్రీస్, కమ్యూనిస్ట్ కంట్రీస్ సామ్యవాద దేశాలు, సామ్యవాద వ్యవస్థలు కలిగిన దేశాలు. రష్యా దాని మిత్ర దేశాలు, రష్యా దాని మిత్ర దేశాలన్నీ కూడా రెండవ ప్రపంచ దేశాలు అని అంటారు. రష్యా దాని మిత్ర దేశాలు ఏవే ఉన్నాయి? క్యూబా, మెక్సికో, వియత్నాం, తైవాన్, సౌత్ కొరియా. అప్పుడు కొరియా ఒకటే, తర్వాత మళ్ళీ నార్త్ కొరియా, సౌత్ కొరియా 1954లో వచ్చారు. కెనడా అభివృద్ధి చెందిన దేశం, క్యాపిటలిస్ట్ దేశం, మొదటి ప్రపంచ దేశం. సో రష్యా దాని మిత్ర దేశాలంటే హంగేరీ, పోలాండ్, తర్వాత ఈస్తోనియా, ఎస్తీనియా, ఈ దేశాలు ఉన్నాయి కదా. లాత్వియా, లుథీనియా, ఈ దేశాలన్నీ, చైనా, ఈ దేశాలు ఏ దేశాలు? ఇవన్నీ కమ్యూనిస్ట్ దేశాలు, కమ్యూనిస్ట్ దేశాలు, సామ్యవాదం కలిగిన దేశాలు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, మీకు బాగా గుర్తుండాలంటే, తూర్పు ఐరోపా దేశాలన్నీ, తూర్పు ఐరోపా దేశాలు మరియు కమ్యూనిస్ట్ దేశాలు ఇవన్నీ కలిపితే రెండో ప్రపంచ దేశాలు అంటారు. సెకండ్ వరల్డ్ కంట్రీస్. వెస్ట్ యూరోపియన్ కంట్రీస్ అండ్ అమెరికా దాని మిత్రులు కెనడా, ఆస్ట్రేలియా, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్, జపాన్ కూడా క్యాపిటలిస్ట్ కంట్రీ. ఆసియాలో జపాన్ ఒకే ఒక దేశమే క్యాపిటలిస్ట్ కంట్రీ అప్పట్లో. కాబట్టి ఈ జపాన్ దేశము, ఆస్ట్రేలియా దేశము, కెనడా దేశము, వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్. వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ అంటే ఏవే ఉన్నాయి? ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, స్విట్జర్లాండు, నెదర్లాండు, స్కాట్లాండు, పోలాండు, స్పెయిన్, ఇటలీ, లక్సెంబర్గ్, నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఈ దేశాలు ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా మొదటి ప్రపంచ దేశాలు. ఇవన్నీ కూడా అమెరికా ఆధ్వర్యంలో, అమెరికా నాయకత్వంలో మొదటి ప్రపంచ దేశాలు, క్యాపిటలిస్ట్ ఎకానమీస్ కలిగి ఉన్న దేశాలు. సో యూరోప్ని 2 భాగాలుగా విడగొడితే, తూర్పు యూరోప్ కంట్రీస్ అన్ని రష్యా అధ్యక్షతన పనిచేస్తున్నాయి. పశ్చిమ ఐరోపా దేశాలను కూడా అమెరికా అధ్యక్షతన పనిచేస్తుంది. అమెరికా మరియు అమెరికా మిత్ర దేశాలైన పశ్చిమ ఐరోపా దేశాలని కలిపితే మొదటి ప్రపంచ దేశాలు అంటారు. తూర్పు ఐరోపా మరియు యుఎస్ఎస్ఆర్ అండ్ చైనా, ఇంకా అప్పటి వరకు ఇంకా సెకండ్ వరల్డ్లోకి రాలేదు. చైనాలో ఇంకా అప్పటికే ఇంకా మావోయిజం రాలేదు, కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి రాలేదు. కాబట్టి అది కూడా థర్డ్ వరల్డ్ కంట్రీగానే ఉంటుంది. సో ఇప్పుడు వియత్నాము అప్పటికే వచ్చేసింది. సో క్యూబా సోషలిజం ఉంది అప్పటికే, మెక్సికో సోషలిజం ఉంది అప్పటికే. సో ఇవన్నీ కలిపితే రెండో ప్రపంచ దేశాలు అంటారు. ఇక మూడో ప్రపంచ దేశాలు అంటే అటు ఇటు కానీ, అటు అమెరికా నాయకత్వంలో లేనివి, ఇటు రష్యా నాయకత్వంలో లేనివి, అటు కమ్యూనిజాన్ని పూర్తి స్థాయిలో లేనివి, ఇటు క్యాపిటలిజాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేని దేశాలు. ఇప్పుడు చెప్పాడే మనోడు, ముఖ్యంగా దాదాపుగా ఆసియా దేశాలు, ఆసియా ఖండంలో, ఆఫ్రికా ఖండంలో ఉండే అనేక దేశాలన్నీ కూడా థర్డ్ వరల్డ్ కంట్రీస్. మ్యాప్ను మనం విడదీస్తే ఆసియా, ఆఫ్రికా మరియు దక్షిణ అమెరికా ఖండం. దక్షిణ అమెరికా ఖండం ఎక్కడుంది? ఏ దేశాలు దక్షిణ అమెరికా ఖండంలో ఉన్నాయి చెప్పండి? ఏ దేశాలు దక్షిణ అమెరికా ఖండంలో ఉన్నాయి? ఒరేయ్ శివన్న, అమెరికా అనేది 2 ఖండాలు, ఉత్తర అమెరికా ఖండము, దక్షిణ అమెరికా ఖండం. ఉత్తర అమెరికా ఖండంలో 3 దేశాలు ముఖ్యమైనవి ఏంటంటే అమెరికా, కెనడా, మెక్సికో, ఈ 3 ముఖ్యమైన దేశాలు. దక్షిణ అమెరికా ఖండంలో ఉన్న దేశాలు ఏంది? బ్రెజిల్, అర్జెంటీనా, చిలీ, పరుగ్వే పేర్లు విన్నారా?
ఇప్పుడు ఆ దేశాలను చూపించాలి. ఉరుగ్వే, పరుగ్వే ఇవన్నీ సౌత్ ఏషియన్ కంట్రీస్, సౌత్ అమెరికన్ కంట్రీస్. అర్జెంటీనా, చీలీ, ఉరుగ్వే, పరుగ్వే, ఆ, అర్జెంటీనా, బ్రెజిల్, బ్రెజిల్ కూడా. సో ఇవన్నీ కూడా సౌత్ అమెరికన్ కాంటినెంట్ అంటారు. సౌత్ అమెరికన్ కాంటినెంట్. ఇక చూడండి, కనిపిస్తుందా? కనిపిస్తుందా? ఈ చూడు, ఇవన్నీ ఈ గీత ఉంది చూడు, భూమధ్య రేఖకు దిగువన ఇదంతా కొలంబియా, వెనిజులా, గునియా, ఫ్రెంచ్ గునియా, ఈక్వెడార్, పెరు, బొలీవియా, బ్రెజిల్. కనిపిస్తుందా లేదా? పరుగ్వే, పరుగ్వే PARAUGA, పరుగ్వే. చీలీ, ఈ చివరి ఉంటుంది చీలీ, CHILE, చీలీ. తర్వాత ఉరుగ్వే, అర్జెంటీనా. ఇవన్నీ కలిపితే ఏంటి? దక్షిణ అమెరికా దేశాలు. దక్షిణ అమెరికా దేశాలన్నీ కూడా మూడవ ప్రపంచ దేశాలు. ఇక ఆఫ్రికా ఖండంలో ఉండే దేశాలన్నీ కూడా మూడవ ప్రపంచ దేశాలు. ఇవన్నీ చూడు, 52 కంట్రీలు ఆఫ్రికా దేశంలో. చూడండి ఇవన్నీ ఒకసారి చూడండి మ్యాప్ని. ఇక్కడ వీళ్ళకి షేర్ చేయాలి కదా, మీరేం చూస్తున్నారు? అక్కడ ఎవరన్నా చూసే వాళ్ళకి షేర్ చేయాలి కదా, వాళ్ళు అక్కడ ఉన్నారు. రైట్, ఇది మనకు ఆఫ్రికా ఖండం. ఆఫ్రికా ఖండంలో మొరాకో, వెస్టర్న్ సహారా, మారిటానియా, మాలి, అల్జీరియా, తునీషియా, లిబియా, ఈజిప్టు, సూడాను, చాద్, నైజీరియా, బెనిన్, టోగో, ఘనా దేశం పేరు విన్నారా? మనకు ఈవెన్ జనరల్ సెక్రటరీ ఉన్నాడు ఘనా దేశం నుంచి, అంతకుముందు ఒక ఆయన. ఇగో సెనగల్, జాంబియా, గనియా బిసావు, గనియా, సిరా లోయను, లైబీరియా, అబిజాండియా, కామరూన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, సూడాన్, ఎరిత్రియా, ఇథియోపియా, సొమాలియా, ఉగాండా, కెన్యా, తాంజానియా, తర్వాత ఆంగోలా, జాంబియా, మలాయ్, తాంజానియా, మోజాంబిక్, జింబాంబే, బోత్స్వానా, నమీబియా, సౌత్ ఆఫ్రికా, మాడగాస్కర్. ఇవన్నీ కూడా ఆఫ్రికా దేశాలు. ఈ ఆఫ్రికా దేశాలన్నీ కూడా మూడవ ప్రపంచ దేశాలు. ఆఫ్రికా దేశాలన్నీ కూడా మూడవ ప్రపంచ దేశాలే. దీంట్లో కమ్యూనిజం లేదు, క్యాపిటలిజం లేదు. అంటే అభివృద్ధి చెందని దేశాలు కాదు, అభివృద్ధి చెందుతున్న దేశాలు కాదు, అభివృద్ధి చెందని దేశాలు, అభివృద్ధి లేని దేశాలు. సో ఇక ఆసియా ఖండంలో ఇవన్నీ కూడా ఏ దేశాలు? మూడవ ప్రపంచ దేశాలు. ఆసియా ఖండంలో ఈ దేశాలు ఉన్నాయి కదా, చైనా, ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మయన్మార్, లావోస్, థాయిలాండ్, కంబోడియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. ఇవన్నీ కూడా సెంట్రల్ ఆఫ్రికా కంట్రీస్ కూడా అభివృద్ధి చెందని దేశాలు. తర్వాత ఇక్కడ ఈ ఉన్నాయి చూడ కొన్ని కూర, సింగపూర్, మలేషియా. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రపంచంలో పెట్టుబడిదారు దేశాలు ఫస్ట్ వరల్డ్కి వెళ్ళిపోయాయి. ఇది మనకు ఫస్ట్ వరల్డ్లోనే ఉంది. ఏ దేశము? ఆస్ట్రేలియా ఖండం. ఇదంతా ఆస్ట్రేలియా ఖండం. ఆస్ట్రేలియా ఖండంలో 2 దేశాలు, ముఖ్యమైన దేశాలు ఏవేవి? ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్. న్యూజిలాండ్ పక్కన ఉంటుంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, తస్మానియా అని చిన్న దేశం ఉంది, కనిపిస్తుందా? ఇది ఆస్ట్రేలియా ఖండం. ఈ దేశాలన్నీ కూడా అభివృద్ధి చెందిన దేశాలే, మొదటి ప్రపంచ దేశాలు. సో కాబట్టి ప్రపంచంలో మూడవ ప్రపంచ దేశాలు అనేవి బయటకు వచ్చాయి. అంతకుముందు మూడవ ప్రపంచ దేశాలకి ప్రభావం ఉండేది కాదు. మూడవ ప్రపంచ దేశాలకి ప్రాముఖ్యం ఉండేది కాదు, ఇంపార్టెన్స్ ఉండేది కాదు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మూడో ప్రపంచ దేశాలు అనేది ముందుకు వచ్చాయి. మూడో ప్రపంచ దేశాలు కూడా అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళ ఉనికిని ఉన్నాయని చాటుకోవడం జరిగింది. లేదంటే ఇండియాకి ఎక్కడ వెయిట్ ఉన్నింది? చైనాకి ఎక్కడ వెయిట్ ఉన్నింది? బంగ్లాదేశ్కి ఎక్కడ వెయిట్? బంగ్లాదేశ్ లేదులే, పాకిస్తాన్ లేదులే. ఆఫ్ఘనిస్తాన్కి ఎక్కడ వెయిట్ ఉంది? శ్రీలంకకి ఎక్కడ వెయిట్ ఉంది? ఇండోనేషియాకి ఎక్కడ వెయిట్ ఉంది? అంతర్జాతీయ సంబంధాలలో
లేదు. కాబట్టి ఎప్పుడైతే రెండో ప్రపంచ యుద్ధం ముగిసిందో మూడో ప్రపంచ దేశాలు ఉనికిలోకి వచ్చింది. వాటి యొక్క ప్రాధాన్యం పెరిగింది. వాటి యొక్క ప్రాధాన్యము పెరిగింది. ఈ మూడో ప్రపంచ దేశాలన్నీ కూడా ఏం చేశాయి తెలిసిన? నానాజాతి సమితిలో కాదు, ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం తీసుకొని అలీన విధానంలో సభ్యత్వం తీసుకుంది. 1954లో జవహర్లాల్ నెహ్రూ మరియు ఇండోనేషియా అధ్యక్షుడు ఏర్పాటు చేసిన అలీన విధానం, దాన్నే నాన్ అలైన్డ్ మూమెంట్ అంటారు. నాన్ అలైన్డ్ మూమెంట్ అంటారు. దాంట్లో సభ్యత్వం తీసుకొని వీళ్ళు కమ్యూనిస్టు బ్లాక్లోనే చేరకుండా, క్యాపిటలిస్ట్ బ్లాక్లోనే చేరకుండా, అంటే పెట్టుబడిదారీ దేశాల సరసన చేరకుండా, కమ్యూనిస్టు దేశాల సరసన చేరకుండా స్వతంత్రంగా మూడవ ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక అలీన విధానం అనే ఒక విధానాన్ని ఏర్పాటు చేసుకొని, అంటే అలీన విధానం అంటే ఏంటి? నాన్ అలైన్డ్ అంటే ఏంటి? మేము వాళ్ళతోనే శత్రుత్వం పెట్టుకోము, మీతోనే శత్రుత్వం పెట్టుకోము, ఇద్దరితోనా మేము కలిసి సఖ్యతగా ఉంటాం. మాకు ఇద్దరి సహాయం సహకారాలు కావాలి. మేము అభివృద్ధి చెందాలంటే పెట్టుబడిదారీ దేశమైన అమెరికా దాని ఇతర దేశాల సహాయం కావాలి, రష్యా మరియు కమ్యూనిస్టు దేశమైన రష్యా మరియు దాని ఇతర దేశాల సహాయము కావాలి. కాబట్టి మేము ఏ దేశంతోనూ శత్రుత్వం పెట్టుకోమనే ఉద్దేశంతో అలీన విధానం అంటే న్యూట్రల్గా ఉంటాము. మేము నిలకడగా ఉంటాం. న్యూట్రల్ అంటే ఏమంటారు? తటస్థంగా ఉంటాం. మేము ఏ వర్గంలోనూ చేరము, తటస్థంగా ఉంటాము. మీ సహాయము వాళ్ళ సహాయం ఇద్దరు సహాయం కావాలి. ఎందుకు కావాలంటే మేము అభివృద్ధి చెందుతున్న దేశాలు కాబట్టి. ఎందుకు కావాలంటే ఇప్పుడిప్పుడే మేము స్వతంత్రాన్ని పొందిన దేశాలు కాబట్టి. మా ఆర్థిక వ్యవస్థలు బాగా అభివృద్ధి చెందాలంటే రెండు దేశాల నుంచి, రెండు వర్గాల నుంచి, రెండు బ్లాక్స్ నుంచి ఆర్థిక సహాయము, సైనిక సహాయము మరియు సాంకేతిక సహాయము మాకు అవసరమవుతాయి. కాబట్టి మాకు ఎవరితోనూ మేము శత్రుత్వం పెట్టుకోము. పెట్టుబడిదార దేశాల నుంచి మేము సహాయం పొందుతాము, కమ్యూనిస్టు దేశాల నుంచి మేము సహాయం పొందుతామనే ఉద్దేశంతో నాన్ అలైన్డ్ మూమెంట్ అలీన విధానాన్ని, అలీన ఉద్యమంలో భాగంగా మూడవ ప్రపంచ దేశాలన్నీ న్యూట్రల్గా ఉండడం ప్రారంభించాయి. కాబట్టి మూడవ ప్రపంచ దేశాలకి ప్రాముఖ్యతను ఇచ్చిందే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అని చెప్పవచ్చు. సో ఇవన్నీ కూడా మనకు రెండవ ప్రపంచ యుద్ధము కల్పించిన లేక దాని వల్ల వచ్చిన ఫలితాలని చెప్పవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సెకండ్ వరల్డ్ ఆర్ రిజల్ట్స్ ఆఫ్ సెకండ్ వరల్డ్. ఫలితాలు లేక కాన్సిక్వెన్స్ అంటే పరిణామాలు, ఏదైనా చెప్పవచ్చు. ఏదైనా డౌట్ ఉంటే